అందరికీ నమస్కారం అండి. గంట టీవీకి స్వాగతం. ఇప్పుడు మనం బోదులూరు అనేటువంటి గ్రామంలో ఉన్నాం. ఈ బోదులూరు అనేది మారేడుమిల్లికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ యొక్క బోదులూరు గురించి చెప్పాలంటే అంబుల్ రెడ్డి గురించి చెప్పాలి. ఈ అంబుల్ రెడ్డి గారు ఎవరంటే 1922 సంవత్సరంలో అల్లూరి సీతారామరాజు చేసినటువంటి మన్యం పోరాటం కంటే ముందు 44 సంవత్సరాలకు ముందు ఒక మహత్తరమైనటువంటి పోరాటం చేసినటువంటి అంబుల్ రెడ్డి యొక్క గ్రామంలో మనం ఉన్నాం. ఆ అంబుల్ రెడ్డి చరిత్ర గురించి మనం ఒకసారి చెప్పుకుందాం. దక్షిణ గంగను పిలువబడే గోదావరి నది మహారాష్ట్ర నాసిక్ త్రయంబకం నుండి పరవళ్ళు తొక్కుతూ తుళ్ళిపడుతూ కేరింతలు కొడుతూ ఆదిలాబాద్ దగ్గర బాసరలోని సరస్వతీదేవిని పలకరించి ములుగు జిల్లాలో టేకులగూడెం ఇసుక తిన్నెలను స్పర్శించి పర్ణశాల పరదాలను దాటి భద్రాద్రి చెంత పులకించి కోనవరంలో శబరితో జతకట్టి వరరామచంద్రపురం నుండి గలగలలాడుతూ ముందుకు సాగుతుంది. నీలి మేఘాలను తాగుతూ నిలబడిన కొండల నడుమ వయ్యారంగా నడిచే గోదావరి వేదంలా ఘోషిస్తుంది, అమరనాదంలా ప్రతిధ్వనిస్తుంది. ఆదికవి నన్నయ్య కలంను తీయదనంగా మార్చగలగటం గోదావరికే చెల్లింది. ఈ నది నడకలో ఒక లయ ఉంది, రాగం ఉంది, రసరమ్యత ఉంది. అందుకు మించి అనుభూతుల స్పర్శ ఉంది. తీరాన్ని తాకే ప్రతి గోదావరి అల ఒక చారిత్రక దృశ్యమాలిక. వరరామచంద్రపురాన్ని తాకిన అలను చిన్నగా నిమిరితే ఈ ప్రాంతానికి ఉన్న పెద్ద చరిత్రను చెబుతుంది. ఈ పెద్ద చరిత్రకు బీజం మారేడుమిల్లికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోదులూరు గ్రామంలో నుండి మొలకెత్తింది. మన్యవీరుడైన అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం కంటే సుమారు 44 సంవత్సరాల క్రితం అంటే 1879లో బోదులూరు గ్రామ నివాసి అయిన సర్దార్ అంబుల్ రెడ్డి నాయకత్వంలో రంప పితూరిగా పిలువబడిన రంప తిరుగుబాటు జరిగింది. అయితే అంబుల్ రెడ్డి చరిత్ర గురించి చెప్పాలంటే మనం చరిత్రకి వెనక్కి వెళ్ళిపోవటం చేయాలి. 1857 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు జరిగిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. తర్వాత 1879 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు ఈ మన్యం ప్రాంతంలో నూతన అబ్కారీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 1878 నూతన అబ్కారీ చట్టం. దాని ప్రకారంగా గిరిజనులు ఇష్టంగా తాగేటువంటి కళ్ళుపై 4 అణాల పన్నుని విధించడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ అంబుల్ రెడ్డి, తర్వాత అడ్డతెగలకు చెందినటువంటి దారబంధాల చంద్రయ్య, అలాగే పులికంటి సాంబయ్య అనేటువంటి ఒక ఆయన రంపచోడవరం, అలాగే రేకపల్లికి చెందినటువంటి అంటే వరరామచంద్రపురంలో ఒక ఎస్టేట్గా ఉన్నటువంటి రేకపల్లికి చెందినటువంటి కారం తమ్మన దొర, ఈ యొక్క నలుగురు పోరాటం చేస్తూ బ్రిటిష్ వారికి కంటి మీద కునుకు లేకుండా చేయటం జరిగింది. ఎప్పుడైతే చిగురు పన్నుకు వ్యతిరేకంగా సమీకరిస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా సమీకరించి బ్రిటిష్ వారిపై ఒక మహత్తరమైనటువంటి పోరాటం చేయటం జరిగింది. ఇదంతా కూడా అంబుల్ రెడ్డి, దారబందల చంద్రయ్య, పులికంటి సాంబయ్య, అదేవిధంగా కారం తమ్మన దొర, ఈ నలుగురు యొక్క నాయకత్వంలో ఈ మన్యంలో మహత్తరమైనటువంటి పోరాటం జరిగింది. ఎంతవరకు జరిగిందంటే బ్రిటిష్ వారు తమకు ఇంకా అదనపు బలగాల కోసం మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి, అలాగే హైదరాబాదులో ఉన్నటువంటి నిజాం దగ్గర నుంచి వాళ్ళు అదనపు బలగాలను సమీకరించుకుని వచ్చి ఈ అంబుల్ రెడ్డి మిగతా నలుగురిని కూడా అష్టదిగ్బంధనం చేయటం జరిగింది. అయితే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం దానికి సంబంధించినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అమోఘమైనటువంటి సమాచార వ్యవస్థ, మందుగొండ సామగ్రి, వాటి ముందు ఈ యొక్క పోరాటం కూడా అణిచిపోవడం జరిగింది. 1870 సంవత్సరంలో జూలై 18వ తారీఖున అంబుల్ రెడ్డి, తమ్మన ద్వారా, పులికంటి సాంబయ్య అందరూ కూడా వడ్డిగూడెం అంటే విఆర్పురం నది ఒడ్డున ఉన్నటువంటి వడ్డిగూడెం పోలీస్ స్టేషన్పై దాడి చేసి తుపాకులను ఎత్తుకోవటం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా మరి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ముందు వాళ్ళు తలవంచక తప్పలేదు. ఆ విధంగా
1870లో అంబులరెడ్డి, అలాగే 79లో పులికంటి సాంబయ్య అందరూ కూడా మరి వారి యొక్క పోరాటం సన్నగిల్లడంతో ఈ యొక్క మన్యం పోరాటం అంతా కూడా సద్దుమణక తప్పలేదు. అంటే మనకి మన్యం వీరుడు అని మనం చెప్పుకుంటున్నటువంటి అల్లూరు సీతారామరాజు పోరాటం 1922లో జరగ్గా అంతకంటే 44 సంవత్సరాల ముందు ఈ మన్యంలో ఒక మహత్తరమైన పోరాటం అంబులరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. మన్యం వీరుడైనటువంటి అంబులరెడ్డి, అలాగే దారబందల చంద్రయ్య, పులికంట సాంబయ్య, తమ్మన దొర వీళ్ళందరూ కూడా 1879 సంవత్సరంలో ఇక్కడ సమావేశమై, ఈ గ్రామంలో సమావేశమయ్యి తమ యొక్క సాయుధ పోరాటం గురించి చర్చించడం మొదలుపెట్టారు. అందువల్లే ఈ గ్రామానికి కుట్రవాడ అనేటువంటి పేరు రావడం జరిగింది. కొండరెడ్డి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. మరి కొండరెడ్డిలు అంటే ఒక గిరిజన తెగకు చెందినటువంటి వ్యక్తులు కనుక వారి యొక్క చరిత్రను ఎవరు గ్రంథస్థం చేయకపోవడం జరిగింది. అందువల్లే మహత్తరమైనటువంటి పోరాటం చేసినటువంటి అంబులరెడ్డి చరిత్ర గ్రంథస్థం చేయబడలేదు. చరిత్రలో అది కలిసిపోయింది కనుక చరిత్రలో శిథిలమై చరిత్రలో దాగినటువంటి ఈ చరిత్రను తీసుకురావడానికే ఈ ప్రయత్నం మనం చేయడం జరుగుతుంది. ఈ అంబులరెడ్డి గురించి ఈ యొక్క గ్రామంలో ఎవరికైనా తెలుసా, ఆయన చేసినటువంటి పోరాటం ఎవరికైనా తెలుసా అనే దాని గురించి ఒకసారి గ్రామంలో కూడా వెళ్ళి మనం వారి యొక్క గ్రామస్తుల యొక్క మనోగతాలను, ఆయన చేసిన పోరాటం గురించి ఎవరికైనా తెలుసా అనే దాని గురించి మనం కూడా ఒకసారి చర్చిద్దాం. ఏం పేరండి మీ పేరు? బీసాల వీరపరెడ్డి. బీసాల వీరపరెడ్డి గారు. ఈ గ్రామంలో 1870 సంవత్సరంలో అంబులరెడ్డి గారు ఒక పెద్ద పోరాట యోధుడు, అల్లూరు సీతారామరాజు కంటే ముందు ఒక పోరాటం చేసిన వ్యక్తి. మీకు తెలుసా? అంటే మీరు విన్నారా? అంటే అంబులరెడ్డి గారి తెలుసు కానీ మరి పోరాటం అన్నట్టు మాకు తెలియదు. అంబులరెడ్డి గారి పేరు విన్నారు? అంటే మీ తాతల దగ్గర నుంచి విన్నారు, కానీ మీకు ఆయన యొక్క చరిత్ర మీకు తెలియదు. అల్లూరు సీతారామరాజు కంటే ముందు పోరాటం చేసిన వ్యక్తి ఆయన. ఇదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, కానీ చరిత్రలో గాని లేకపోతే అల్లూరు సీతారామరాజు కృష్ణ గారు తీసిన సినిమాలాగా ఎవరో సినిమా తీయలేదు కాబట్టి ఆయన చరిత్ర మీకు ఎవరికి తెలియదు కదా. ఆయన విగ్రహం కూడా ఎవరైనా పెట్టారా ఇక్కడ? ఏం పెట్టలే. అంటే చరిత్ర తెలియకపోవటం వల్ల, ఆయన చరిత్ర లిఖించలేకపోవటం వల్ల ఆ మహత్తరమైనటువంటి యోధుని యొక్క చరిత్ర ఆయన పుట్టిన ఊర్లోనే ఎవరికి తెలియకపోవటం అనేది చాలా విచిత్రం, చాలా శోచనీయం. ఆదిరెడ్డి గారు, మీకు అంబులరెడ్డి గారి గురించి విన్నారా? విన్నారు. చెప్పండి, ఆయన గురించి మీరు ఏమన్నారు? విన్నాను. అమలరెడ్డి గారు, పల్లాల అమలరెడ్డి గారు అండి. వారు అల్లూరు సీతారామరాజు గారితో తిరిగేవారు టైర్లో. తిరగలేదండి, ఆయనకంటే ముందు చరిత్ర అది. ఆయనకంటే ముందు చరిత్ర అదే. అయితే మీకైతే పేరు విన్నారు కానీ ఆయన చరిత్ర మీకు తెలియదు, అంతేనా? తెలియదు. ఇదే గ్రామంలో పుట్టారు ఆయన, అంబులరెడ్డి గారు. సీతారామరాజు కంటే ముందు ఒక మహత్తరమైన పోరాటం చేశారు, సాయుధ పోరాటం. కానీ మీకు ఎవరికి తెలియకపోవటం అనేది చాలా అది. పులికంట సాంబయ్య అని ఒక ఆయన, కుట్రవాడ, ఆయన స్టోరీ మీకు తెలిసిందా? వీరంతా వారి వెంబడి తిరిగేవారు. దారబందల చంద్రయ్య తెలియదు. అలాగే రేకపల్లిలో ఉన్నటువంటి తమ్మన దొర, అది కూడా మీకు తెలియదు. ఇది స్టోరీ, ఈ యొక్క చరిత్రని ఎవరు లిఖించలేకపోవటం వల్ల ఆయన పుట్టిన ఊరిలో ఉన్నటువంటి పెద్దలు కూడా వారికి తెలియకపోవటం అనేది చాలా శోచనీయం. ఈ అంబులరెడ్డి అనేటువంటి ఆయన ఈ గ్రామంలో పుట్టి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1870 సంవత్సరంలో మహత్తరమైన పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన గురించి ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు తెలుసా మీకు ఎవరికన్నా? మీకు ఎవరికి తెలియదు. ఇదే గ్రామంలో పుట్టాడు ఆయన. అలాగే పులికంట సాంబయ్య అనేటువంటి రంపచోడవరం ఆయన, దారబందల చంద్రయ్య అనేటువంటి ఆయన, తమ్మన దొర అనేటువంటి ఆయన, వీళ్ళందరూ కూడా పెద్ద పోరాటం చేశారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. మీకు ఎవరికి తెలియకపోవటం అనేది మరి చరిత్రలో మీరు అల్లూరి సీతారామరాజు సినిమా చూసారు, మీరు చూసారు అంటే ఆయన సినిమా సీతారామరాజు సినిమా చూసారు కాబట్టి మీకు తెలిసింది.
ఈ అంబుల్ రెడ్డి గారి గురించి ఎవరో సినిమా తెలియదు కాబట్టి మీకు ఎవరో తెలియదు. ఇదే గ్రామంలో పుట్టాడు ఆయన, ఈ గ్రామంలో పెరిగాడు, ఈ గ్రామంలోనే పెద్ద పోరాటం చేశాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. ఏమా అయితే ఈ యొక్క బోదులూరు గ్రామంలో అంబుల్ రెడ్డి గారి గురించి వృద్ధులకు కానీ, యువకులకు కానీ, మహిళలకు కానీ, ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా అంబుల్ రెడ్డి గారి యొక్క చరిత్ర తెలియకపోవటం అనేది శోచనీయం. ఆ స్కూల్లో మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు యొక్క చిత్రపటం ఉంది, కానీ అంబుల్ రెడ్డి గారి యొక్క చిత్రపటం లేకపోవటం అనేది చాలా విషాదకరం.